తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. హాయ్ చేతన్ గారు. హలో అండి. చేతన్ గారు, డయాబెటీస్ ని రివర్స్ చేయగలుగుతాను హోమియోపతితో అని మీరు ఎప్పుడు ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ ఉంటారు కదా. దాంతో పాటుగా హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ ఆఫ్ డయాబెటిక్ పేషెంట్స్ ఒకసారి ఇవాళ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, చూడండి, డయాబెటీస్ పూర్తిగా తగ్గుతుంది. డయాబెటీస్లో కూడా రకాలు ఉన్నాయన్నమాట. టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ అంటే ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్, అంటే వాళ్ళ బాడీలో ఇన్సులిన్ ప్రొడ్యూస్ కానే కాదు, ఓకే, అది తగ్గుతుంది అనేసి మనం చెప్పాం. కానీ టైప్ 2 డయాబెటీస్ ఏదైతే ఉంటుంది కదా, అది పూర్తిగా రివర్స్ అవుతుంది. టైప్ 1 యూ కాంట్ టచ్, అంటే మనం కంట్రోల్ చేయొచ్చు, దాన్ని చాలా బెటర్ అవుతుంది సిచ్యువేషన్ హోమియోపతి మెడిసిన్స్. ఓకే, కానీ పూర్తిగా రివర్స్ అవుతుందని మనం గ్యారంటీ ఇవ్వం. ఓకే. కానీ టైప్ 2 ఉంటుంది కదా, అది తగ్గుతుంది. ఎట్లా తగ్గుతుంది? టైప్ 2లో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది బాడీలో, కానీ బాడీ ఏమవుతుంది, ఆ ఇన్సులిన్ ని ఎట్లా వాడుకోవాలి మర్చిపోతుంది. ఓకే, దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని మనం తగ్గించాలి. ఎట్లా తగ్గిస్తాం? ఒకటి, హోమియోపతి మందులు ఇస్తాం. హోమియోపతి గోళీలు ఉంటాయి, చిన్న చిన్న గోళీలు, అవి ఇస్తాం. మళ్ళీ దాంతో పాటు ఏం చేస్తాం? డయట్ కొద్దిగా సెట్ చేస్తాం. మళ్ళీ ఏం హిమాలయన్ చేంజెస్ కాదు, మీరు ఇది తింటున్నారు, ఇది తినదు, ఇదే తినాలి అని కాదు. వాళ్ళు చేసే డైట్ లోనే మోడిఫికేషన్స్ చేస్తాం. ఓకే, దాంతో వాళ్లకు సెట్ అవుతుంది. సో హాఫ్ సెట్ డైట్ లోనే చేసిస్తారు. డైట్ లో హాఫ్ సెట్ అయిపోతుంది, మందులతోటి పూర్తిగా సెట్ అయిపోతుంది. ఇంకా మనం మందులు ఆపినాక పేషెంట్ నాన్ డయాబెటిక్ పేషెంట్ అయిపోతాడు. ఓ, మళ్ళీ తర్వాత వేసుకోక్కర్లేదు ఆఫ్టర్ కోర్స్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత. డిపెండ్స్ అపాన్ పేషెంట్ కేస్. అంటే జస్ట్ ప్రీ డయాబెటిక్ లో ఉన్నాడు అనుకోండి, 3 నెలల్లో నాన్ డయాబెటిక్ అయిపోతాడు. HbA1c 6 to 8 మధ్యలో ఉందనుకోండి, 6 months to 1 year లో నాన్ డయాబెటిక్ అవుతాడు పేషెంట్. కానీ మనం చెప్పేది వాళ్ళు ఫాలో చేయాలి. క్రాస్ క్వశ్చనింగ్, లేదు నేను బయట తింటా, లేదు నేను ఆల్కహాల్ తీసుకుంటా, లేదు నేను ఫుల్ చికెన్ మటన్ తింటా అంటే కుదరదు. మనం చెప్పేటట్టు వినాలి వాళ్ళు. ఓకే, సో హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్. ఇప్పుడు మీరు ఒక ఫేమస్ ABC జ్యూస్ గురించి చెప్తుంటారు, ఆర్ లైక్ పీసెస్ గురించి, కట్ పీసెస్ గురించి చెప్తుంటారు కదా. క్యాన్ డయాబెటిక్ పేషెంట్ హ్యావ్ దట్? వాళ్ళు తినొచ్చా? ABC మనం కట్ చేసి తినమని చెప్తాం. ఇప్పుడు ABC అంటే ఏంది? A అంటే యాపిల్, B అంటే బీట్రూట్, C అంటే క్యారెట్. ఇప్పుడు మనం ఏ మీల్ తీసుకున్నాం, లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్, ఈ మూడిట్లో ఒకటి మీరు తీసుకోండి. ఓకే, పోర్షన్ సైజ్ ఎంత? 1/3 పోర్షన్ సైజ్. 1/3 పోర్షన్ సైజ్ అంటే మీరు రెగ్యులర్ గా ఇంత తింటే 3 భాగాలు చేయాలి. దాంట్లో 2 భాగాలు మీరు ఏం తింటున్నారు తినండి, ఒక భాగం ఏమో ఇది. 3 కలిపేసుకొని కూడా తీసుకోవచ్చు. ఎక్కువ కూడా తినొచ్చా డయాబెటిక్? బేఫికర్ తినొచ్చు వాళ్ళు. ఇప్పుడు యాపిల్స్, బీట్రూట్స్, క్యారెట్స్ కదా, సాలెడ్ లాగా కూడా 3 మిక్స్ చేసుకొని ఒక పోర్షన్ చేసుకోవచ్చు. లేదంటే మార్నింగ్ యాపిల్, ఆఫ్టర్నూన్ బీట్రూట్, నైట్ క్యారెట్, అట్లా కూడా చేసుకోవచ్చు. కానీ రా ఉండాలి, రా ఉంటే బెస్ట్ అన్నమాట. ఓకే, మళ్ళా సెకండ్ ఇంకోటి ఏం చేయొచ్చు అంటే, కొందరికి రైసే వాళ్ళకు ప్రాణం అన్నమాట. ఇప్పుడు రైస్ లేకుండా వాళ్ళకు ముద్ద దిగదు. వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, కుకింగ్ చేసుకుంటామా డైలీ, మనం వెజ్ పులావులు అవి ఇవి చేసుకుంటాం కదా, వీళ్ళు ఏం చేయొచ్చు అంటే, ఎంత క్వాంటిటీ రైస్ తీసుకుంటారు కదా, అంత క్వాంటిటీ వెజిటేబుల్స్ తీసుకోవాలి. మీకు ఇష్టమైన వెజిటేబుల్, మసాలాలు గిసాలాలు ఏం వేసే అవసరం లేదు. మీరు వండుతారు కదా రైస్, దాంట్లోనే అంత క్వాంటిటీ వెజిటేబుల్ వేసేయండి. అవి కూడా కుక్ అయిపోతాయి రైస్ తో పాటు. ఫైబర్ ఫుల్ ఉంటుంది, మైక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి. ఇప్పుడు దాన్ని పప్పుతోటో సాంబార్ తోటో మీ ఇష్టం, దేనితోటైనా కలిపేసుకొని తినండి. 50% అయితే వెజిటేబులే పోతుంది కదా బాడీలో, అక్కడే హాఫ్ క్యాలరీలు పోయినాయి కదా. ఇప్పుడు 50% క్యాలరీలే పోతున్నాయి మీ బాడీలో, అంటే క్యాలరీ ఇంటేక్ ఎంత కంట్రోల్ అవుతుంది? కరెక్ట్. ఇది ఒకటి చేయొచ్చు. కానీ జనరల్ గా షుగర్ పేషెంట్స్ కి ఆకలి ఎక్కువ ఉంటుంది, క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి అంటారు కదా. ఆకలి ఎక్కువ అవ్వదు. ఏమైతుంది ప్రాబ్లం అంటే, ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చారనమాట మన దగ్గరికి, మార్నింగ్ 30 యూనిట్లు, నైట్ 30 యూనిట్లు ఇన్సులిన్. పేషెంట్స్కి ఎట్లా అయిపోతుంది అంటే, ఈ పేషెంట్ నాతో ఒకటే అన్నారు, నేను టైంకి తినకపోతే మాత్రం నేను ఎంత తింటున్నా నాకు అర్థం కాదు. అంటే ఆకలి తగ్గిపోతుందా లేదా, మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. చాలా మంది షుగర్ పేషెంట్స్ కి ఆ సాటిస్ఫాక్షన్ అనేది రాదు. వాళ్ళు ఎంత తింటున్నారో వాళ్ళకి అర్థం కాదు. పోర్షన్ సైజ్ మీరు చూసుకొని తినండి. మీకు ఆకలి సరిపోలేదంటే కూడా మీరు ఆపేసేయాలి దాని తర్వాత. అట్లా ఆ సిమ్టమ్ ఉంటుంది. సో ఇప్పుడు హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ గురించి మాట్లాడుకుంటే, వాట్ యు విల్ సజెస్ట్?
హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ అంటే ఒకటి షుగర్ వ్యాధి అంటాం మనం, యాక్చువల్లీ అది డయాబెటీస్లో మనం కార్బోహైడ్రేట్ ఇంటేక్ తగ్గించాలి. ఓకే. ఇప్పుడు మనం షుగర్ వ్యాధి ఎందుకు అంటాం, జనరలీ మనకు డాక్టర్లు స్వీట్లు మానేసేయండి అంటారు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్వీట్లు మీరు మానేస్తారు, కానీ ఫ్రూట్స్ తినొచ్చు ఎన్నో. అండ్ ఎవ్రీ ఫ్రూట్ అంటే మీరు Like banana. బై ఛాన్స్ ఒక మీల్ ఓన్లీ ఫ్రూట్ పెట్టుకుంటున్నారు అనుకోండి, మీరు ఏ ఫ్రూట్ అన్నా తినొచ్చు. ఓకే. మీరు మీల్ తోటి ఫ్రూట్ ని కంబైన్ చేస్తున్నారు అనుకోండి, బనానాలు తినొద్దు, మ్యాంగోలు తినొద్దు, అట్లా సపోటాలు తినొద్దు, కానీ ఓన్లీ ఫ్రూట్స్ సాలడే మీ డిన్నర్. మీరు ఏ ఫ్రూట్ అన్నా తీసుకోవచ్చు. దానికి రీజన్ కూడా ఉంది. ఫ్రూట్స్ లో కార్బోహైడ్రేట్స్ అంటే షుగర్స్, ఫ్రక్టోసో, సుక్రోసో, గ్లూకోజ్ మ్యాక్స్ టు మ్యాక్స్ 20% ఉంటాయి. వేరే మొత్తం ఫైబర్ ఉంటుంది, మైక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి. కానీ రైస్ లో 70% ఉంటుంది కార్బోహైడ్రేట్. సో మనం ఓన్లీ ఫ్రూట్ సాలెడ్ మీల్ తింటున్నాం అనుకోండి, 20% కదా దాంట్లో షుగర్ ఉండేది, తినొచ్చు, కానీ దాన్ని మీల్ తోటి కంబైన్ చేయొచ్చు అట్లా. మళ్ళీ సెకండ్ ఏంటంటే ఏదైతే ప్రాసెస్ షుగర్ ఉంటుంది, ఇప్పుడు అందరికి కొత్త పదం ప్రాసెస్డ్ షుగర్ అంటే ఏంది అని. మన ఇంట్లో మనం చక్కెర నింపేసి పెడతాం కదా, అది ప్రాసెస్ షుగర్. అది మీ లైఫ్ లోకి వెళ్ళి తీసేయండి, కొనేసి తీసుకొని రావద్దు. అది మీరు తెస్తున్నారు అంటే మీకు షుగర్ ఉన్నా మీకు షుగర్ ఇంకా పెరుగుతుంది, లేనోనికి షుగర్ వస్తుంది. చిన్న పిల్లలకి ఇస్తే వాళ్ళకి షుగర్ క్రేవింగ్లు స్టార్ట్ అవుతాయి. అంటే మీరు ఒక షుగర్ పేషెంట్ తయారు చేస్తున్నారు ఇంకోటి ఇండైరెక్ట్ గా. అందుకే షుగర్ ప్రాసెస్డ్ ది కొనొద్దు. మీకు స్వీట్లు చేయించుకోవాలనుకుంటే కూడా జాగరి వాడండి, అది కూడా డేంజరే, కానీ జర తక్కువ డేంజర్. ఇంత ప్రమాదం చేసే బదులు ఇంత ప్రమాదం చేస్తారు, కానీ చేస్తుంది. ఇప్పుడు అందుకే మీరు చూడండి స్వీట్ షాపుల్లో కూడా జాగరి స్వీట్స్ కొద్దిగా ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళు, బెల్లం జిలేబీలు అవి ఇవి వస్తున్నాయి. సో అది మైండ్ లో పెట్టుకోండి. మళ్ళీ థర్డ్ ఏంటంటే మోస్ట్ డేంజరస్ మైదా పిండి ఏ వస్తువులు వాడదు. ఇప్పుడు సరే మైదా పిండి కొనుక్కొని రాము కదా, మనం ఎక్కడ వాడతాం అనుకుంటాం. ఇప్పుడు దీంతో ఏమేమి తయారైతాయి, మైసూర్ బజ్జీలు తయారైతాయి, తినకండి. మళ్ళీ దాని తర్వాత బ్రెడ్లు, బిస్కెట్స్. అయితే మైదా పిండి వస్తువులు తినకండి. ఈ కర్రీ పఫ్లు, సమోసాలు ఇవి కూడా తినకండి. బండిల మీద దోశలు తింటారు చాలా మంది, వాడు దోశ పిండి వేస్తుండా దాంట్లో మైదా పిండి కలుపుతుండా మనకు తెలియదు, తినకండి. క్రిస్పీ తయారైతాయి దోశలు హోటల్లో, ఎందుకు, వాడు మైదా కలుపుతాడు దాంట్లో, అందుకే అవి అవాయిడ్ చేయండి. అండ్ మన హోమియోపతి వాడితే ఏమైతుంది, ఇది పూర్తిగా తగ్గిపోతుంది అన్నమాట. ఓకే. సో 100% హోమియోపతిలో వీ కెన్ రివర్స్ డయాబెటీస్ అని అంటున్నారు డాక్టర్ చైతన్య గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.